మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి విషయము నేను తెలియజేస్తున్నాను. అదేంటంటే, ఇది అందరూ కూడా ఈ వీడియోను చూసి మీరు ఈ విషయాలని, ఇక్కడ చెప్పే విషయాన్ని మీరు తెలుసుకొని ప్రయోజనాన్ని పొందుతారని మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. అదేంటంటే, మీకు అందరికీ తెలిసిందే, నేను మాందేశ్వరుడికి సంబంధించినటువంటి విషయాలు గత ఎన్నో వీడియోల్లో తెలియజేశాను. ఈరోజు చెప్పేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి వీడియో ఇది. ఇక్కడ ఏంటంటే, మాందేశ్వరుని మొట్టమొదటిగా తెలంగాణలో మొట్టమొదటి విగ్రహము మనకు యాదగిరి గుట్ట దగ్గర సైదాపురం అనేటువంటి గ్రామంలో శ్రీ బోధానంద ఆశ్రమంలో ప్రతిష్ఠించడం జరిగింది. అక్కడ మాందేశ్వరుడికి అత్యద్భుతమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. అక్కడికి మీరు వెళ్ళి మాందేశ్వరుడికి సంబంధించిన హోమాన్ని, మీ స్వయంగా మీ చేత్తో అభిషేకాన్ని చేసుకునే అవకాశం అక్కడ మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదు. స్వయంగా మాందేశ్వరుని అభిషేకం చేసుకునేటువంటి అదృష్టం మీకు సైదాపురం అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి బోధానంద ఆశ్రమంలో ఉంది. అక్కడ ఇంకొక అదృష్టం ఏంటంటే, గోశాల కూడా అక్కడే ఉంది. కాలభైరవుడు యొక్క క్షేత్రం అక్కడే ఉంది. కాలము అంటే మనకు సమయముని అర్థము, సర్పము అని కూడా అర్థం వస్తుంది, కాలము కాబట్టి. అందుకే దాన్ని శివుడు మెడలో వేసుకున్నాడు. ఆ శివుడి నుంచి ఉద్భవించిన వాడే కాలభైరవుడు. కాలమును మెడలో వేసుకున్నాడు, తనలోంచి కాలభైరవుడిని ఉద్భవింపజేశాడు ఆదిదేవుడు అయినటువంటి పరమేశ్వరుడు. ఆ పరమేశ్వర రూపంతోనే, లింగస్వరూపంతోనే మాందేశ్వరుడు అక్కడ ఉన్నాడు. మరి సమస్త దేవతల నిలయమైనటువంటి గోమాత అక్కడ ఉంది, అంటే గోశాల ఉంది. చక్కగా ఇక్కడ గోసేవ, కాలభైరవ ఆరాధన, మాందేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకునేటువంటి మహాశక్తివంతమైన ప్రదేశం అది. మీరు మాందేశ్వరుడు యొక్క అనుగ్రహం శీఘ్రంగా పొందాలంటే హోమము, అభిషేకము, గోసేవతో కూడినటువంటి ఆరాధన చేసుకునేటువంటి అదృష్టము మీకు ఎవరికైనా సరే, ఏ ప్రాంతంలో వాళ్ళకైనా సరే అక్కడ లభిస్తుంది. ఇంకా అక్కడ జరిగినట్లు పూజలు ఇంకెక్కడ జరగలేవని చెప్పాలి. ఇంకెక్కడ ఉన్న దర్శనం చేసుకురావచ్చు, చక్కగా కొబ్బరికాయ కొట్టుకుని రావచ్చు. స్వయంగా మీరు అభిషేకాదుల్లో పాల్గొనడము, హోమం, ప్రత్యేక హోమంలో పాల్గొనడము అక్కడే జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే గోశక్తి ఉంటుందో అక్కడ అపారమైన దైవశక్తి ఉంటుంది. అక్కడ ఉన్న దైవశక్తి ఇంకెక్కడ ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయం, జగమెరిగిన సత్యం. కాబట్టి గోశక్తి ఉన్న చోటనే మాందేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి గోసేవ చేసిన వాళ్ళకు, గోసేవతో పాటు మాందేశ్వర సేవ చేసిన వాళ్ళకు చాలా చాలా వేగంగా మీకు అనుగ్రహం కలుగుతున్నాడు, ఎటువంటి సందేహం లేదు. చక్కగా అక్కడ మీకు ప్రతిరోజు కూడా వెళ్ళొచ్చు, తప్పలేదు, దర్శనం కోసం వెళ్ళొచ్చు. ప్రత్యేకమైన మాందే పూజకైతే మాత్రం మీరు మాందేశ్వర క్షేత్రానికి, సైదాపురంకి వెళ్ళి రావచ్చు. ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా మీరు చెప్పి తీసుకెళ్ళడం మంచిది. అక్కడ మీరు మాందేశ్వర సేవతో పాటు చేస్తున్న అత్యద్భుతమైన సేవ గోసేవ. ఇది అందరికీ అందుబాటులో, ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్కడ మాందేశ్వర క్షేత్రం ప్రతిష్ఠించడం జరిగింది. 1 సంవత్సరం దాటింది. ఆ ఆలయానికి ఎంత ఎక్కువ వెళ్తే మీకు అంత మాందేశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అక్కడ కూడా శ్రీ బోధానంద స్వామి వారు చాలా వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి స్వామివారి సేవ చేసుకునేటువంటి సౌకర్యాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు. స్వామివారి మందిరం చాలా చూడముచ్చటగా ఉంది. ఇటువంటి క్షేత్రం మరి ఎక్కడ లేదు. కాబట్టి ఎక్కడైతే గోశాలలో, మామూలు సాధారణ ప్రదేశాల్లో చేసేటువంటి పూజకు ఎంత ఫలితం వస్తుందో, అదే సమయము గోశాలలో చేస్తే 1,000,000 రెట్ల ఫలితం వస్తుంది. అందుకే సాధన గోశాలలో, శ్మశానంలో, నదీ తీరాల్లో,
గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాల్లో, కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రాల్లో, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్న ప్రదేశాల్లో సాధన చేస్తే, లేదు పూజ చేస్తే, లేదు సేవ చేస్తే 1,000,000 రెట్లు ఫలితం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ మీరు మాందేశ్వరుణ్ణి ఇక్కడ పూజిస్తే, గోశాలలో ఉన్నటువంటి మాందేశ్వరుని పూజిస్తే ఇంకా మీ ఫలితం ఎలా ఉంటుంది అంటే, గోసేవ చేస్తున్న చోట మాందేశ్వరుని పూజిస్తే ఇంకా మీకు గోసేవతో కలుపుకొని మాందేశ్వరుని పూజించినట్లే. మీ ఫలితం ఎలా ఉంటుందంటే చాలా వేగంగా ఉంటుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనం మా గోవులు బొమ్మలు పెట్టి ఏమి పూజించడం లేదు. స్వయంగా గోవులే తింటూ తాగుతూ నిద్రిస్తూ ప్రశాంతంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా గోశాలతో కూడుకున్న మాందేశ్వర క్షేత్రం లేదు. ఇది అదృష్టం. గోశాలలు ఉన్నాయి, గోసేవలు ఉన్నాయి. మాందేశ్వరుడు అంటే మన యొక్క తడబాట్లు, తాకడలు, దుర్మరణాలు, దుస్సంఘటనలు, యాక్సిడెంట్లు అన్నీ తొలగించేటువంటి గ్రహం. మాందేశ్వరుడు ఎప్పుడైతే మనకు ఆటంకాలన్నీ తొలగిస్తాడో మన తెలివితేటలు చేసుకోగలుగుతాం. డబ్బులు ఇవ్వమంటే దేవుడు డబ్బులు ఇవ్వడు, దారి చూపిస్తాడు. ఆ దారికి అడ్డంగా ఆటంకాలు ఎవరు తొలగిస్తారు? మాందేశ్వరుడు తొలగిస్తాడు. కాబట్టి ఇక్కడ హైలైట్ ఏమంటే, నాకు కూడా అదృష్టం అంటే ఒక గోశాలలో మాందేశ్వరుని ప్రతిష్ఠించడం నాకు మళ్ళీ అదృష్టం లేదని అనిపిస్తూ ఉంది. ఇంకెక్కడ గోశాలలో ప్రతిష్ఠిస్తామో లేదు నాకైతే తెలియదు. కాబట్టి అక్కడ ఒక గోవుకి మేత పెడితే మనకు రాబోయే జన్మలకు అన్న వస్త్రాలకు లోటు ఉండదు. ఇది సత్యం. అక్కడ సుమారు 60-70 గోవులకు పైగా ఉన్నాయి. అన్నీ ప్రశాంతంగా తింటున్నాయి. మనం చేసేటువంటి మాందేశ్వర సేవకు ఇచ్చేటువంటి ఆ యొక్క రుసుమే ఆ గోవులు ప్రశాంతంగా 3 పూట్ల తింటున్నాయి. ఆవులు, దూడలు ప్రశాంతంగా ఉంటున్నాయి. ఎక్కడ ప్రశాంతంగా గోవు ఉంటుందో అక్కడ దుర్భిక్షం ఉండదు. ఎక్కడ ఎవరు గోసేవ చేస్తారో వాళ్ళ జీవితంలో దుర్భిక్షం ఉండదు. సర్వానుకూలతలు కలుగుతాయి. గ్రహాలన్నీ అనుకూలమవుతాయి. గ్రహాలన్నిటికీ ఇష్టమైన గ్రహం మాందేశ్వరుడు ఆ గోశాలను ఉన్నాడు. చక్కగా మీరు ఈ క్షేత్రానికి ప్రతి శనివారం వెళ్ళి స్వామివారి యొక్క హోమము, అభిషేకము కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పదే వెళ్ళొచ్చు. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు. చెప్పడం వల్ల మీకు ఇంకా పుణ్యం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల, ఈ సేవ పదే చేయడం వల్ల, 10 మందికి తెలియచేయడం వల్ల మీరు కాకుండా మీ తరతరాలు సంతోషంగా ఉంటాయి. ఇది మన ధర్మం, మన బాధ్యత. మనతోనే లాస్ట్ కాదు. కాబట్టి ఇక్కడ చక్కగా మీరు స్వామివారి యొక్క సేవలో పాల్గొనండి. ఎక్కడో జరిగేటువంటి ఆటంకాలు, దుస్సంఘటనలు ఆపాలంటే మాందేశ్వర సేవ, సైదాపురంలో ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి మాందేశ్వర సేవ చాలా శక్తివంతమైనది. ఆ క్షేత్రంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించిన నేనే స్వయంగా చెబుతున్నాను. అత్యద్భుతంగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అక్కడ ఉన్నాయి. మీరు సేవ చేస్తూ ఉంటే మీకే తెలుస్తుంది. ప్రతిష్ఠించిన నాకు ఎంతో అదృష్టాన్ని భగవంతుడు ఇచ్చాడు. నేను, నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాము. ఆ స్వామివారి యొక్క సేవలో తరిస్తున్నాము. అందరికీ, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆ అదృష్టం కలగని వజ్ర సంకల్పంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని ఆటంకాలు ఉన్నా స్వామివారి యొక్క సేవలో పాల్గొనండి. అన్ని ఆటంకాలు ఆయన తొలగిస్తాడు. ఆయన ఆరాధన ప్రియుడు. మాందేశ్వరుడు ఆరాధన ప్రియుడు. అందరూ అభిషేక ప్రియులు, అలంకార ప్రియులు, నైవేద్య ప్రియులు. అయితే ఈయన ఆరాధన ప్రియుడు. చక్కగా స్వామివారి దగ్గర అక్కడ మాందేశ్వర శక్తి మీకు చాలా ఉధృతంగా ఉంటుంది. సూక్ష్మ రూపంలో అక్కడ సంచరిస్తూ ఉంటుంది. మొత్తం నిండి ఉంటుంది. అది బ్రీతింగ్ చేసుకుంటే మంచిది. చక్కగా మీరు స్వామివారి సేవలో పలుమార్లు పాల్గొనండి. మీ నక్షత్రము శనివారం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, లేదు ప్రతి శనివారం వెళ్ళొచ్చు. మీరు వెళ్ళడంతో పాటు ఎంతమంది వెళ్ళడానికి మీరు కారకులయ్యారనేది చాలా ముఖ్యం అన్నమాట. అంటే ఎంతోమంది జీవితాల్లో ఎన్నో ఆటంకాలు తొలగించిన వాళ్ళు అవుతారు. ప్రత్యక్షంగా మీరు డబ్బులు ఇచ్చి ఎంతమందిని కాపాడగలరు? ఎవరిని కాపాడలేరు. అదే వారి జీవితంలో ఆటంకాలు తొలగించేటువంటి దారి చూపించాలంటే మాందేశ్వరుడి ఆలయానికి మీరు
దారి చూపండి. అక్కడికి వెళ్ళి మీ ఫోన్లో గూగుల్ మ్యాప్ అంటే ఉంటుంది కదా, మనకు మ్యాప్స్ ఉంటాయి. లొకేషన్ షేర్ చేయండి మీ స్నేహితులకు. ఫోటోలు తీసి షేర్ చేయండి. మీరు సెల్ఫీలు తీసుకున్న ఆ ఫోటోలు స్టేటస్లో పెట్టండి. మాందేశ్వర క్షేత్రానికి వెళ్ళొచ్చాను నేనని. క్షేత్ర మహత్యం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ ఆ క్షేత్రము గోక్షేత్రం. గోలోకం చాలా గొప్పది. అన్ని లోకాల కన్నా గోలోకమే గొప్పది. ఆ రాధాదేవి గోలోకం నుంచి వచ్చింది. శ్రీకృష్ణ భగవాన్ వారు కూడా గోలోకం నుంచి వచ్చారని అంటారు. గోశక్తికి మించిన శక్తి ఇంకేదీ లేదు. ఆ గో శక్తిని మీరు గోదేవత యొక్క గోమాత యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలంటే గోసేవ చేయండి. గోసేవతో కూడిన మాందేశ్వర ఆరాధన చేయండి. ఇంకా మీకు తిరుగులేదు. వెళ్ళి వస్తుంటే మీకే తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో తన ఆటంకాలు ఏమీ లేకుండా ముందుకెళ్ళాడంటే జీవితాంతం సక్సెస్సే. అటువంటి ఆటంకాన్ని నమిలి తినేసేటువంటి క్షేత్రం అది. కాబట్టి అక్కడ గత మాసం ముందు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. మొదటి సంవత్సరం వార్షికోత్సవానికి వెళ్ళడం జరిగింది. ఎంతోమంది వచ్చారు, చక్కగా స్వామివారిని ఆరాధించారు, వారి అనుభవాలు తెలియజేసుకున్నారు, సంతోషపడ్డారు. కొంతమందికి మాకు దర్శనమైందని చెప్పి సంతోషపడ్డారు. ఆశ్చర్యం వేసింది వాళ్ళ నమ్మకానికి. మరి ఒక అఘోరిలాగా మాందేశ్వరుడు కనిపించాడని కూడా వాళ్ళు నాకు తెలియజేశారు. చాలా సంతోషం వేసింది. అక్కడ మాందీ సేవ చేసుకుంటూ ఎంతోమంది గోసేవ చేసుకుంటూ ఆ గోవులు ఎంత ప్రశాంతంగా ఉన్నాయంటే ఆ అదృష్టం వాళ్ళ జీవితాలకు తరతరాలకు ఆ పుణ్యం వెన్నంటి కాపాడుతుంది. అది మనం ఎంత ఎక్కువ చేస్తే అంత బాగుంటుంది. రాబోయే జన్మలో ఉత్తమ గతులు, ఈ జన్మలోనే అత్యుత్తమ స్థాయికి వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా ప్రాప్తిస్తాయి. కాబట్టి ఇక్కడ సైదాపురం అనేటువంటి ఈ క్షేత్రంలో వెలిసిన మాందేశ్వరుడు చాలా ప్రత్యేకమైన మాందేశ్వరుడు. ఇటువంటి మాందేశ్వర ప్రతిష్ట మరెక్కడ లేదు. ఇది త్రిమూర్త్యాత్మకంగా ఉన్నదని కూడా భావించవచ్చు. మరి గోవులను శ్రీకృష్ణుడు సాక్షాత్ మహావిష్ణువే మేపాడు, గోపాలుడయ్యాడు. అదే కాలజ్ఞానం రచించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవులే మేపాడు అని కాలజ్ఞానం రాశాడు. పరమేశ్వరుడైనటువంటి కాలభైరవుడు, పరమేశ్వరు నుంచి ఉద్భవించిన కాలభైరవుడు అక్కడే ఉన్నాడు. మాందేశుడు అక్కడే ఉద్భవించాడు. ఇంతటి శక్తివంతమైన ప్రదేశానికి వెళ్ళలేకపోవడం దురదృష్టమవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ వీడియోను బాగా లైక్ చేసి షేర్ చేయండి. ఈ విషయాన్ని 10 మందికి తెలియచేయండి. కాబట్టి ఈ క్షేత్రానికి మీరు ఎంత ఎక్కువ వెళ్ళగలుగుతారో మీ జీవితంలో అన్ని సుఖశాంతులు మీకు లభిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మాందేశ్వర ఆరాధన మీకు చాలా అందుబాటులో, అత్యంత పవిత్రమైన ప్రదేశంలో మీకు అందుబాటులోకి తేవడం జరిగింది. కాబట్టి మాందేశ్వరుని పదే మీరు సేవించుకోవడం అలవాటు చేసుకోండి. మిగిలిన అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలమవుతూ వస్తాయి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. చక్కగా నేను మళ్ళీ పదే చెప్తున్నాను, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసినారంటే వెళ్ళే వాళ్ళు ఎక్కువ అవుతారు. మీ ద్వారా మీరు ఛార్జీలు పెట్టి తొడుక్కొని వెళ్ళేదానికన్నా ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళు తెలుసుకుని ఆ క్షేత్రానికి వెళ్తారనమాట. అక్కడ మీరు ఎందుకు వెళ్తున్నారు? ఆ 10 గోవులకు మేత పడడానికి వెళ్తున్నారు. గోవు యొక్క ఆకలి తీర్చడానికి వెళ్తున్నారు. అది మీకు అపారమైన పుణ్యము. పక్కనే మాందేశ్వర ఆరాధన చేసుకుంటున్నారు. మీరు ఇచ్చేటువంటి రుసుము చాలా తక్కువే. ఆ రుసుముతో 60 పైగా గోవులు తింటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని గోసేవకుల కండి మాందేశ్వర ఆరాధకులు అవ్వండి అని మరొక మారు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మాందేశ్వర భక్తులుగా మారండి. సైదాపురంలో ఉన్నటువంటి మాందేశ్వర క్షేత్రాన్ని దర్శించి అక్కడి నుంచి మీరు మీ యొక్క జన్మను ఉద్ధరించుకోండి అని తెలియజేస్తున్నాను. శుభం.